ముఖ్యంగా షాద్నగర్ ఘనమైన చరిత్ర ఉంది. ఒక ముఖ్యమంత్రి కూడా షాద్నగర్ నుంచి అందించింది. షాద్నగర్ కంటే ఒక పేద సెంటర్ ఫస్ట్ ఉంటుందని పేరు అన్ని పేరు. కానీ దరిద్రం ఏంటంటే ఈ రాజకీయ నాయకులతో షాద్నగర్ ఉండే కంపెనీలతో బతికే ఈ రాజకీయ లుచ్చనాకులకు బుద్ధి వచ్చే విధంగా పోరాటానికి ఉద్యోగంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. అయ్యా వీర్లపల్లి శంకర్ గారు, వీర్లపల్లినేమో పొగ కంపెనీ చేసావు, సీతాపూర్కేమో చెత్త కంపెనీ చేసావు. ఇంకేమేం చేస్తావయ్యా నువ్వు? నీకు నిజంగా సిగ్గు శరం రోషం ఒక మానవ పుట్టుక కొడితే నేను చెప్తున్నా, నువ్వు రిజైన్ చేయి. సీతాపూర్ ప్రజల గురించి కాదు, షాద్నగర్ ప్రజల గురించి కూడా నువ్వు రిజైన్ చేయాలి. ఎందుకంటే అది ఏం జరుగుతున్నదా మేము కొట్లాడుతుంటివి, పోరాడుతుంటివి, సాధించుకుంటుంటివి. కానీ నువ్వేం చెప్పినావు ప్రెస్ మీట్లా? నేను షాద్నగర్ ముద్దు బిడ్డను, నేను కొత్తూరు బిడ్డను, నేను కొత్తూరు రాణిస్తున్నాడు అన్నట్టు. కానీ ఇప్పుడు ఎక్కడ బిడ్డ పోయినావు? రేవంత్ రెడ్డి బిడ్డ పోయినావా? మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 50 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ముడుతున్నాడు అని తెలిసి. నిజంగానే 50 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నట్టుంటే, నీ సహచరులకు కూడా ఇయ్యనట్టుంటే రోడ్డు పైనకి రా. నిజంగా నువ్వు రిజైన్ చేయి. మళ్ళీ రిజైన్ చేస్తే గెలిపించే బాధ్యత కూడా మా అందరి పైన ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో రిజైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గెలిపిస్తారు. కానీ అమాయక ప్రజలను, కొత్తూరు మండల ప్రజలను, అమాయక రైతులను, అన్నదమ్ములను అందరినీ నట్టేయడం ఉంచినాం. ఇప్పటికైనా కానీ పార్టీలకు ఖచ్చితంగానే స్పందించాలనుకున్నా కానీ పార్టీ పరంగా కూడా స్పందిస్తాం. మా అధినాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళను కూడా షాద్నగర్ తీసుకొస్తాం, సిద్ధాపూర్ తీసుకొస్తాం. డంపింగ్ యార్డు ఇందుకు పోయే వరకు పార్టీ తరఫున కొట్లాడతాం. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. మరి ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు, మాజీ ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయారు? అదే ఈ రోజు నేను చెప్తున్నా, రాజకీయ నాయకులారా, భిక్ష పెట్టిన షాద్నగర్ తరపున అడుగుతున్నా, షాద్నగర్ బిడ్డల తరపున అడుగుతున్నా, మీకు గడ్డి పెట్టినా కూడా ఇంకా తిరిగి రాదారా? ఎవడో భూములు అమ్ముకుంటుంటే ఆ రోజు నంద్యామ కడవత్రి అఖిలపక్షం వేసింది. అఖిలపక్షం వేస్తే ఆ భూమి ఈ రోజు అమ్ముడు పోతేనేమో దిక్కు దివానా లేదు. ఓడేమో 2 ఎమ్మెల్యే లేదు, ఓడేమో బతికేవాడు. ఎక్కడ పోయింది ఆ భూమి? ఈ రోజు ట్రస్ట్ భూమి. అంటే నిలదీయడం లేక ఇవన్నీ ఆటలాడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాం, సీతాపూర్ డంపింగ్ యార్డు గురించి ఏ మాత్రం మీరు ఆ భూమి దగ్గర చేసినట్టు చేస్తే నిజంగానే చెప్తున్నా, సీతాపూర్ ప్రజలారా, షాద్నగర్ ప్రజలను రాళ్లతో కొట్టి చంపుంది ఏం కాదు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ జెండా కప్పుకున్నా మీరు సీతాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేకంగా కలిసి రాని పక్షంలో మేమైతే ఇల్లు ముట్టడి కాదు, రోడ్డు పైన కనబడితే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను చెప్తున్నా. కావాలంటే పైసలు సీతాపూర్ ప్రజల తరఫున మేమందరూ కూడా భిక్షాటన చేస్తాం, సీతాపూర్ కు కాపాడుకుంటాం. కానీ మీ అధికార నాయకత్వం మీకు ఏం చెప్పిందో ఇప్పటి వరకు 2 తారీఖు నుంచి ఇప్పటి వరకు మీ స్పందన లేదు. వాళ్ళ స్పందన కాకుండా మాజీ ప్రజాప్రతినిధులు కూడా స్పందన లేదు. ఎందుకు స్పందిస్తలేరు? 2 తారీఖు జీవో వస్తే ఈ రోజు దాదాపుగా 7-8 తారీఖు వరకు వచ్చిందంటే నిమ్మకు నేరెత్తగానే ఉంటున్నారు. ఇంకా పోయేటోళ్ళకి బెదిరించి ఫోన్ చేసి చెప్తున్నారు. నిజంగానే చెప్తున్నా, షాద్నగర్ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పాదాభివందనం చేసుకుంటూ మరొకసారి చెప్తున్నా, మనం సిద్ధాపూర్ గురించి, మన కొత్తూరు ప్రజల గురించి అండగా నిలబడిన సమయం ఏర్పడ్డది. పార్టీలకు అతీతంగా స్పందించండి, పార్టీలకు అతీతంగానే ఉండండి. ఎందుకంటే సిద్ధాపూర్లో కొన వరకు అక్కడ ఒక పార్టీ లేరు, అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళు కూడా కలిసి రావాలి. మీ అధికార పక్షంతో కానప్పుడు ప్రతిపక్షంతో కలిసి వస్తే మిమ్మల్ని కూడా ఎప్పుడైనా ఆదరిస్తారండి అని చెప్పి మీరు అనుకోవాలి. ఎందుకంటే మీకు కావాల్సిందేంటి? సీతాపూర్లో డంపింగ్ యార్డు అడుగుతాడు అని చెప్పి. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, నేను చూస్తూనే ఉన్నా,
4 ఫ్యాక్టరీలు పెట్టి ఈ లోపల 4 చేతులు సంపాదిస్తున్నాడు. సిద్ధాపురంగా చిత్త కంపెనీ తెచ్చి ఈ చిత్తంతా సంపాదించి అది తినవాట అని చెప్పి మరొకసారి సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, షాద్నగర్ చౌరస్తా ఈ రోజు రండి, రేపు రండి, మీ అధినాయకత్వాన్ని పిలుచుకురండి, మీ ప్రజలను తీసుకొచ్చి అవునరా నేను చేస్తున్నాం, మీరేమైనా చేసుకుంటారని సవాలైన విసురుతావా? ఈ రోజు షాద్నగర్ గడ్డ మీద నీకు తిరిగే ఏ మాత్రం మనిషి అయితే, ఏ మాత్రం మనిషి పుట్టుక పుడితే, ఏ మాత్రం అన్నం తింటే సిద్ధాపూర్ ప్రజల గురించి మేమైతే కొట్లాడతాం. నువ్వు కూడా పదవికి రాజీనామా చేసి వస్తావా? పదవికి రాజీనామా చేయకుండా వస్తావా? సిద్ధాపూర్ బచావో శంకర్ కు హటావో అనే పదం మాత్రం నీ జీవిత కాలంలో తెచ్చుకోవద్దని నేనే అనుకుంటున్నా. మా మండలి పేరు చెడగొడుతున్నావు. నందిగా మండలి పుట్టిన ముద్దు బిడ్డలు కూడా ఇట్లా చేయడానికి నేనైతే అనుకుంటున్నా. లాభాపేక్ష లేకుండా బతుకుతారని నేను అనుకుంటున్నా. నేను ఈ రోజు నడి చౌరస్తాలో నీకు సవాల్ ఇస్తున్నా. నీ పదవి ఈ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ గురించి పోతే మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, ఖచ్చితంగా కాపాడుకుంటాం. కానీ నువ్వు తక్షణమే స్పందించకుంటే మాత్రం నీ పదవి, నీ బట్టలు ఊడిపోయేదాకా రాళ్లతోటి కొట్టి చంపుతారని చెప్పి బాలముకృష్ణ ఇప్పటికే 5 సార్లు విజిట్ చేసిండు. మా వాళ్ళు కూడా పార్టీ తరఫున ఇన్నిసార్లు విజిట్ చేసిండ్రు. మరి మీతోనంతా ఎక్కడ పోయారు? ప్రజలంతా స్పందిస్తుంటే కూడా మీరు ఎందుకు స్పందిస్తలేరో అందరికి అర్థమైపోతుంది. అంటే శివాల పైన పేలాలు వెతుకునే రాజకీయాలు చేసి మీ అందరికి గుర్తొచ్చేనే కాదు సిద్ధాపూర్ ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పి మరొకసారి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పారు. మనము సిద్ధాపూర్ లో ఎటువంటి డంపింగ్ యార్డ్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమ్ముడు మనది ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. మీరు కూడా ప్రజలకు అండదండలుగా ఉండాలి. ప్రెస్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలు, ప్రింట్ మీడియాలు కూడా మీరు ఖచ్చితంగా ఒక సమాజాన్ని సరిదిద్దుకోవాలంటే సిద్ధాపూర్ చెత్త కంపను అంటే దాన్ని అక్కడనే ఆపాలంటే, చెత్త రాజకీయాలు ఆపాలంటే మీలాంటి వాళ్ళు ముందు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారికి 640 జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్టీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, వీళ్ళంతా ఇప్పటికీ స్పందించలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా స్పందించలేనంత చదువు మీకు చదువుకురా అని చెప్పి మరొకసారి పత్రికా ముఖంగా కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని, ఎంఆర్ఓ గారిని మేము అడుగుతున్నాం. అసలు ఏమొస్తుంది? నిజంగా చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. ఎమ్మెల్యేకుందా? ఈ దమ్ము ధైర్యం లేనప్పుడు అధికారులను కూడా నేను చెప్తున్నా, సరైన సమాధానం ఇవ్వకుంటే వాళ్ళతో కూడా రాళ్లతో కొట్టాలి. వాళ్ళు కూడా మన భూములకు అడుగు పెడితే రాళ్లతో కొట్టాలి. ఎక్కువసేపు ఏం ఆలోచించద్దు. మనము మన భూముల కంటే ఎక్కువ అవసరం, ప్రాణం ఎక్కువేం కాదు. మన భూములను మనం కాపాడుకోలేకపోతే మనం బతుకుని కూడా వేస్ట్ అనేది అందరికి అర్థమైపోతుంది. షాద్నగర్ బిడ్డలు మేమందరం మీకు అండదండలు ఉంటాం. మీ గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు ఏదైతే డంపింగ్ యార్డ్ హటావో సిద్ధాపూర్ బచావో అనే నినాదాన్ని భుజాలపై నెత్తుకొని మేము కూడా ఆర్గనైజేషన్ పూర్తి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఇంత చక్కటి షాద్నగర్ పట్టణంలో సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ పోరాట వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు వచ్చిన అతిరథ మహారథులకు, షాద్నగర్ ముద్దు బిడ్డలకు, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. గత 3-4 నెలల నుంచి చూస్తున్నాం మేము సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ వస్తుందండి అని చెప్పి ఆందోళనలు విస్తృతం చేసిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు ఏ దురుద్దేశంతో మీటింగ్ పెట్టి నేను డంపింగ్ యార్డు నేను సిద్ధాపూర్ తెనిస్తానా, కొత్తూరు కాపాడుకోలేనా, సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ లేదంట అని చెప్పి నీరు గార్చిరో ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది. మీరు ప్యాకేజీ కమ్ముడు వేయరు, 50 కోట్ల ప్యాకేజ్ తీసుకొని ఈరోజు 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారంటే మీరు పైసలు తీసుకున్నట్ట లేనట్ట. నిజంగానే నువ్వు షాద్నగర్ బిడ్డవైతే షాద్నగర్ ఎమ్మెల్యే, షాద్నగర్ ఓట్లతోటి మీరు నిర్ణయించబడిన ఎమ్మెల్యే ప్లేస్కి వచ్చినట్టయితే మీరు తక్షణమే రిజైన్ చేయాలి. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టిరు, ప్రెస్ మీట్ పెట్టి మేము రానియము సిద్ధాపూర్కు డంపింగ్ యార్డ్ అంటే చెప్పిర్రు. కానీ 640 జీవన్ మొన్న 2వ తారీఖు రోజు తీసుకొచ్చారు. పార్టీలకు అతీతంగా విష్ణన్న గారు స్పందిస్తారు, ప్రతి పార్టీలు స్పందిస్తారు. కానీ అధికార పక్షమైన శంకర్ ఎందుకు స్పందిస్తలేరు అనేది శంకర్కే తెలియాలి. ఆయనకు ఒక అలవాటు ఉంది. సిద్ధాపూర్కేమో పొగ కంపెనీ, ఇళ్ళపల్లికేమో పొగ కంపెనీ, సిద్ధాపూర్కేమో చెత్త కంపెనీ తెచ్చిన దౌర్భాగ్యుడు మా మండలి అంట అని చెప్పడానికి నాకైతే సిగ్గనిపిస్తుంది. ఖబర్దార్ శంకర్,
కానీ ఈరోజు సిగ్గు శరం రోషం ఏదున్నా ఒక మానవ పుట్టుక పుడితే నువ్వు సిద్ధాపూర్ ప్రజల గురించి కొత్తూరు ప్రజల గురించి నువ్వు రిజైన్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు ఇంత చెప్తున్నామంటే ప్రజలను మభ్యపెట్టి జీవో తెచ్చే వరకు ఈ రోజు వరకు స్పందించలేవు. నీ పార్టీ ఉంటే నువ్వు పెట్టుకోగానే సిద్ధాపూర్ ప్రజలు ఏం అన్యాయం చేసిరు, కొత్తూరు ప్రజలు ఏం అన్యాయం చేసిరు, షాద్నగర్ ప్రజలు ఏం అన్యాయం చేసిరు చెప్పవలసిన పూర్తి బరువు బాధ్యతలు మీపైనే ఉన్నాయి. మా పార్టీ అధినాయకత్వం క్లియర్గా చెప్పిరి, రైతులకు అండదండగా ఉండాలి, యువకులకు అండదండగా ఉండాలి, అక్కజల్లకు అండదండగా ఉండాలి. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ రాకుండా మన పార్టీ తరఫున మేమునంగా వస్తాం. ఆందోళన విస్తృతం చేయండి. సిద్ధాపూర్ నుంచి డంపింగ్ యార్డ్ పోయే వరకు ప్రాణాలు అర్పించైనా సరే సిద్ధాపూర్ను కాపాడుకోవాలనే ఉద్దేశం మా పార్టీ అధినాయకత్వానికి ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పోరాట కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారికి మరొకసారి అండగా నిలబడి సిద్ధాపూర్ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా చెప్తున్నా. నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే నిజంగానే షాద్నగర్ ప్రజలపైన మమకారం ఉంటే పదవిలు ఉండి దానికి విలువ ఉండదు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వచ్చిన తర్వాత రాళ్లతోటి కొట్టిపించుకునే సందర్భాలు కూడా నీకు వస్తాయేమంటారు నాకైతే అనిపిస్తుంది. సిద్ధాపూర్ భూముల్లో ఏమాత్రం డంపింగ్ యార్డ్ పడితే అక్కడికి వచ్చిన ఎవరు వచ్చినా సరే రాళ్లతోటి కొట్టి చంపితేనే మాకైతే శాంతి ఇస్తుంది. ఎందుకంటే ఎవరిని మోసం చేయనికే నువ్వు అధికారంలోకి వచ్చినావు, ఎవరిని మోసం చేయనికి ఈ భూములు గుంజుకుంటున్నావు. నీకు ఆ ఫ్యాక్టరీలో పొండి వచ్చినాయి సరిపోతలేదా? సిద్ధాపూర్ భూములే నీకు పైసలు కావాలన్నా చెప్పు, మేమందరం భిక్షాటన చేసైనా సరే స్థానిక శంకర్ గారికి విరాళాలు ఇస్తాం. నువ్వు నిజంగానే సిద్ధాపూర్ మీద మమకారం ఉంటే ఈరోజే రిజైన్ చేయి. పార్టీలకు అతీతంగా నిన్ను గెలిపియకుంటే కాలు మొక్కైనా సరే కానీ నిన్నే గెలిపిస్తాం. ఏమాత్రం తేడా వస్తే కాలు పట్టుకొని బండకేసి కొట్టే బాధ్యత కూడా ప్రజలపైనే ఉంది. ఇక మున్ముందు ఇలాంటివి ఉధృతం చేస్తాం. పోరాట సమితి ఆధ్వర్యంలో ముందుకెళ్లాలంటని చెప్పి అందరం నిర్ణయించుకున్నాం. దానికి విష్ణన్న గారు కూడా వచ్చారు, మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. జవహర్ నగర్లో ఉన్న భూమిని ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసి లక్షలాది కోట్ల కుంభకోణానికి తెరలేపి ఆ వాటాలో భాగంగా వీళ్ళపల్లి శంకర్ గారు కూడా వాటాలు అందుకుంటున్నారనే ఆరోపణ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా అసెంబ్లీ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్సీ గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ గారు ఏదైతే సవాల్ విసిరినరో వీళ్ళపల్లి శంకర్ గారికి ధైర్యంగా ముందుకొచ్చి ఇది అబద్ధం అని రుజువు చేసుకోవాల్సిన అవసరం, అగత్యం ఇవాళ ఎంతైనా ఉంది. ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంత గంభీరమైన ఆరోపణలు వస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు లోపల కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? అసలు దొరల మీద మాట్లాడుతున్నావు. నీ యొక్క దొరతత్వం ఏంది అని ఇలా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటంటే నువ్వు ఒక దొరల పోకల్లో పోయి నీవు అలాంటి అహంకారపూరితమైన వైఖరిని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి ఇవాళ నాయకులను కలుస్తలేవు, ఎంపీటీసీలను కలుస్తలేవు, సర్పంచ్లను కలుస్తలేవు, ఒక సమీక్ష పెడతలేవు. ఇవాళ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఒక సమీక్ష చేసి ఏంది ఈ విషయం అని చెప్పి నువ్వు సమీక్ష చేయాల్సిన మనిషివి ఇలా దాక్కొని తిరుగుతూ ఉన్నావు. ఇవాళ అయితే నవీన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఈ ఆరోపణలు కాదు, ఈ అనుమానాలు నియోజకవర్గం మొత్తం నడుస్తూ ఉంది. దీనికి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది లేకపోతే, అది చేయకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఇది ప్రజాస్పందన, ప్రజా ఆగ్రహం నడుస్తూ ఉంది. కాబట్టి స్థానిక శాసనసభ్యులు ఇక నుంచి వారు చెప్పినట్టు 24 గంటల 48 గంటల టైం తీసుకొని మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ నాయకులందరినీ తీసుకుపోయి ఒక స్పష్టమైన హామీ ముఖ్యమంత్రి గారి ద్వారా ముందు హామీ ఇప్పియండి. లేదు ఈ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో షాద్నగర్ నియోజకవర్గంలో మేము వేయబోవడం లేదు అనే హామీ ముఖ్యమంత్రి గారి నోటితో ఇప్పించిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ జీవోని కూడా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ఆరోపణలకు సమాధానం తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.